పడిపో ప్రేమలో. ఏం లేవేంట్రా ఇంకా? నా చాలా ఉన్నాయి కింద కింద. హెయిర్ అంతా పాడు చేశాడు. వాట్ యానిమల్ క్లోజ్లీ రిసెంబుల్స్ యువర్ స్టైల్ వైల్ ఈటింగ్? అయినా ఎందుకు? తినేటప్పుడు నవ్వుతా ఉంటావు కదా అందుకే అని చెప్పి తింటావు కదా. నేను ఎప్పుడైనా తిన్నానా చింటూ? లేదు. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చింటూ అయితే నెక్స్ట్ చింటూ అడగలేదు నాన్న. చింపాంజీలా తింటే నెక్స్ట్ చాలా ఫాస్ట్ చేతి ఫస్ట్ చేతి జుట్టు మీద వేస్తున్నావు. నెక్స్ట్ గైస్ అది వాయిస్ ఓవర్ రియల్ కాదు, సౌండ్ ఎఫెక్ట్. నేను చెయ్యలే. నందు నన్ను ఇక్కడికి వచ్చి అనమంది, అలా అన్నాను. నందు ఎడిటింగ్ లో పెట్టింది. రియల్ గా చెప్తున్నా, నందు ఎడిటింగ్ లో పెట్టింది. అంత ఎందుకు వచ్చింది గైస్? ఎడిటింగ్ సౌండ్ ఎఫెక్ట్. స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. 1 TB ఫోన్ గైస్. స్టోరేజ్ ఫుల్ ఎందుకు వస్తుంది? ఒక పోజ్ లో 500 ఫోటోలు దిగితే వస్తుంది. మండుతున్నట్టుంది. చిన్ను బ్రో, చిన్న ఎవరు? చింటూ బ్రో మీ దగ్గర ఏదైనా విషయం దాచిపెట్టాడా? కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏంటి బ్రో? ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసి కాంట్రవర్సీ కాదు, దాచావా? దాచావా? దాచా. నా కళ్ళలోకి చూసి చెప్పు నిజం. దవడ పగల కొడతావా? ఇటు సైడ్ నా ఫేస్ బాగాలేదు నాన్న. పల్లె తిప్పి చెప్పు. నా దగ్గర ఆ పళ్ళు దిగిపోతారా నా గుండెలోకి? ఇట్లా అంటే ఆ పళ్ళు జమ్మని దిగినాయి అనుకో, 2 మచ్చలు పడతాయి ఇక్కడ నాకు ఎదురుగా 2 పనులు. చింటూ నన్ను బాడీ షేమ్ చేస్తున్నాను. నేను ఏమి ఇంగ్లీష్ అండి, కొట్టుకొచ్చేస్తుంది ఇంగ్లీష్. బాడీ సేమ్ అండి, బాడీ సేమ్. నువ్వు నా దగ్గర మన విషయం దాచా? అవును దాచిపెట్టారా? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో దాచిపెట్టారా? మొత్తం మొత్తం పడింది. రోడ్డు మీద తిరుగుతారు కదా వాళ్ళకి చెప్పేది. ఏంది ఇసుక రూపుతున్నా? నా మీద నీకు లవ్ లేదు. గైస్ నెక్స్ట్ అటు కాదన్న, కొట్టడానికి ట్రై చేసావు ఇప్పుడు నువ్వు నన్ను. ఏం ట్రై చేయలేదు నాన్న, క్వశ్చన్ పెట్టాము. నెక్స్ట్, ఇఫ్ చింటూ సేస్ దట్ ఐ కిస్డ్ సమ్ గర్ల్ బట్ ఐ డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఆ ఊహ ఎంత బాగుందో. ఆ ఊహ ఎంత బాగుంది. ఒక నిమిషం కత్తి తీసుకోవడానికి. నాన్న వైలెన్స్ వద్దురా. మరి ఏంటి అంటే కిస్ చేసి రిపీట్ చేయమని చెప్పేస్తావు నాకు? అది క్వశ్చన్ రా, ఎవరో అడిగిన క్వశ్చన్. నువ్వు క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు, కొంచెం బయటికి రా అప్పుడప్పుడు. నా సేఫ్టీ గురించి అయినా బయటికి రా. నేను చెప్పు. వన్స్ అ చీటర్ ఈస్ ఆల్వేస్ ఎ చీటర్. సో ఒకసారి కిస్ చేసి నేను ఇంకోసారి చెయ్యను నన్ను నీ లైఫ్ లోకి తీసుకో అంటే కొంచెం బాగా ఎక్కువ చేస్తున్నాం కనిపిస్తున్నాం. గైస్ ఇదేమో అని ఇది జరిగినప్పుడు చూసుకుందాం గైస్. ఏంటి అంటే చేస్తావా? అంటే అప్పుడు అంటే నీకు నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, అలా చేస్తావా? ఇంతే అంటారు, చేస్తారు. సో అది నువ్వు అన్నందుకైనా చేస్తారా నేను? వెన్ యువర్ లాస్ట్ ఫైట్ హ్యాపెన్. ఇప్పుడే అయింది కదా గైస్. దనా పీకింది కదా, అవుతూనే ఉంటది. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ కరెంట్ టైం అని చెప్పి ఇట్లా కొట్టి రీలోడ్ చేస్తుంటే చేంజ్ అవుతా ఉంటది కదా, సేమ్ అలానే కూడా అవుతూనే ఉంటది. వాట్ ఈస్ యువర్ లాస్ట్ ఫైట్ అంటే ఇప్పుడే. 10 నిమిషాలు అడిగితే ఇప్పుడే, ఎల్లుండి అడిగితే ఇదిగో ఇందాకే, అవతల అడిగితే ఇందాక ఇదిగో ఇప్పుడే. నెక్స్ట్ డేర్. డేర్ ఏంటి? డేర్ చెప్పు. ఏం డేరా? ఆత్రంగా ఉంది. డేర్ అని పెట్టేసి నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నా? అంటే సస్పెన్స్ నచ్చవరా నాకు? డేర్ అని పెట్టేసి వదిలేసారు గైస్. అంటే ఏంటి? అంటే మేము రాసుకోవాలా? నాకు అర్థం కావట్లేదు. మనకు నచ్చింది చేయొచ్చా? అవునా? నందును ఒంగబెట్టి కొట్టాలా? చింటూ అన్నది కొంచెం హెయిర్ కట్ చేయండి.
ఇవాళ ఏదో మూడింది నాకు అర్థమైపోతుంది. నానా నానా అది ఇప్పటికే మొత్తం పోయింది రా. వద్దు కొంచెం కట్ చేస్తా. జస్ట్ మీ చేయను. ఎందుకు పెళ్లి చేసుకున్నా? లవ్ చేస్తున్నావు అసలు నన్ను? చేస్తున్నా. మళ్ళీ లవ్ చేస్తే కట్ చేయించుకో. లేదు చేయట్లే. మీకోసం. ఆర్ యూ ఐ షాపింగ్ పర్సన్? బ్యాగులు సంచులు గైస్ చెప్తా, నమ్ముతారో నమ్మరో, ఇలా డోర్ ఓపెన్ చేస్తాను అందు క్లోజెట్, అందులో ప్లేస్ లెక్క బట్టలు కింద పడతాయి గైస్. అంత కుక్కింది లోపల. నాకు ఏం లేవు వేసుకోవడానికి. అరే మీ అమ్మాయిలు ఏంటి? మీ అమ్మాయిలకి ఎన్ని బట్టలు ఉన్నా గానీ వేసుకోవడానికి. అవును, ఏం ఉండవు మనకి వేసుకోవడానికి. మాకు 2 ప్యాంట్లు 2 షర్ట్లు చాలు మాకు. నెక్స్ట్, క్రేజియస్ట్ దొంగతనం చేశారా? నేను చేయలే గైస్. నేను చింటూ హార్ట్ దొంగతనం చేశా. సిగ్గు. నీ సిగ్గు పాడుగాను. నీ సిగ్గు చూస్తుంటే భయం వేస్తుంది నాకు. చిచ్చి సిగ్గుపడకండి. నందు లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటి? పక్కన నన్ను ఉంటా కదా గైస్, పాట్ అని ఒకటి ఇస్తుంది ఫస్ట్. అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నిజం చెప్తా. ఓకే, నిజం చెప్తున్నా గైస్. ఇన్స్టాగ్రామ్ పైనుంచి కిందికి, ముందు నుంచి వెనక్కి, మొత్తం అన్ని ఇన్స్టాగ్రామ్ యూఆర్ ఆల్ కాటప్ అనే దాకా మొత్తం చూస్తుంది గైస్. ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ లో నిన్న రాత్రి పడుకున్నప్పటి నుంచి పొద్దున్న లేచే లోపు ఏ కంటెంట్ అయితే క్రియేట్ అయ్యి పోస్ట్ అయిందో ఆ కంటెంట్ మొత్తం చూసేస్తుంది. ఒక 2-3 గంటలు పడుతుంది గైస్. పల్లెలు నిజం ఒప్పుకోవడంలో దమ్ము కావాలి. దమ్ము అందరికి ఉంటుంది నాన్న, పరిగెడితే అందరికి వస్తుంది దమ్ము. చింటూ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే అది. నేను పొద్దున్న 4కి లెగ్గుస్తారా జాబ్కి వెళ్ళడానికి. 4కి ఎందుకు వస్తుంది 4కి? నెక్స్ట్, చింటూ అన్న కిస్ నందు అక్క ఆన్ ఫోర్ హెడ్. వద్దు. బిగుసిపోయి ఉంటావేంట్రా? బిగుసిపోయి ఉంటావేనా? ఇప్పుడుగా చింటూ కిస్ చేసాం మళ్ళీ. గైస్ ఎవడన్నా డేర్ ఉంటే ఇవ్వండి గైస్. చింటూ నీ వీడియో మొత్తంలో కొట్టద్దు ఇక్కడ నుంచి అని ప్లీజ్, దండం పెడతా. వాట్ సంథింగ్ ఇల్లీగల్ యూ విష్ యూ కుడ్ డూ? ఒకటేంటి, చాలా సిగ్గున్నా అసలు నీకు. ఏంటి ఇల్లీగల్ పని? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చాలా చేస్తా. చేయగలిగితే, చేయాలనుకుంటే. ఏంటో చెప్పను. ఇల్లీగల్ కదా, ఎందుకు చెప్తా? కొడుకుని ఇప్పుడు చెప్పు, ఇల్లీగల్ పని ఏమైనా చేస్తావా? చింటూ, హూ ఇస్ యువర్ ప్రెసెంట్ క్రష్ ఎక్సెప్ట్? ఏంటి అడగక కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఎవరు? మండుతున్నట్టుంది. క్రష్ ఉండడంలో తప్పులేదు నాన్న. వాళ్ళు నాకు ఇక్కడ ఉంటారు, అక్కడ. సో గైస్, సెలబ్రిటీస్ కాకుండా అయితే ఒక అమ్మాయి ఉంది గైస్ నా క్రష్. ఇక్కడ ఉంటది, ఎప్పుడు ఇక్కడ ఉంటది, ఎక్కడ పడితే అక్కడ ఉంటది. నందు గైస్. అబ్బా 25 volts బల్బ్ లాగా ఎట్లా వెళ్ళిపోతుందో ఫేస్. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ క్రష్ ఎవరు? నా క్రష్ ఫస్ట్ నేమ్ వచ్చేసి చాలా మంది ఉన్నారు గైస్. ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకో, బై. అక్క చింటూ అన్న దయచేసి బాధపడతాడు. ఏం చదువుతున్నావురా నువ్వు? ఏం చదువుతున్నావురా? అక్క చింటూ అన్న దేన్ని చూసి భయపడతాడు, దయచేసి బాధపడతాడు. ఏంద్రా అది? తెలుగు నేర్చుకోరా అర్జెంట్ గా నువ్వు. నాకు అన్నీ కనిపించిందా? అక్క చింటూ అన్న దేన్ని చూసి భయపడతాడు అని నన్ను చూసి నీకు భయం వేస్తుంది. చూడకుండా కూడా భయపడతా. లవ్ రావట్లేదు మీకు నన్ను చూస్తుంటే? అది వేరు, అది వేరే ఎమోషన్. హూ ఫార్ట్స్ ద లౌడెస్ట్? స్పీకర్లు.
డీజే స్పీకర్లు ఇక్కడ బద్దలైపోతాయి గాయస్ చెవులు. అమ్మో ఇవాళ పొద్దునే భయం వేసింది గాయస్. భయం వేసి మెలుకోవచ్చు నాకు గుండెల దడొచ్చి భయపడి లేచాయి వాళ్ళ పొద్దున. వేరే లెవెల్. Would you rather kiss your wife for $200 or kiss a good looking person you know for $1,000? $1,000. అయినా కొడుకుని ఇట్రా ఒకసారి ఇట్రా. గుడ్ లుకింగ్ పర్సన్ యూ నో ఎవరని చెప్పు. వాళ్ళకి కిస్ చేస్తే $1,000 ఇస్తారు. నీకు 500 నాకు 500. తెలివి లేదు నీకు. $500 వస్తాయిరా. సరే పోనీ $900 తీసేసుకో. నాకు 100 చాలు. చింటూ చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నావు, అర్థమవుతుందా? అరే లేకపోతే బెస్ట్ డీల్ చెప్తారా? $1,000 నువ్వే తీసుకో, నాకు $1 కూడా వద్దు. నెక్స్ట్ టర్న్ 15 rounds and kiss each other. అవుతావా? చీటింగ్ చేయడానికి రెడీగా ఉంటది గైస్. ఫస్ట్ ఉంటది రెడీ. కళ్ళు మూసుకుని తిరగాలి. కళ్ళు మూసుకో. 1 2 3 స్టార్ట్. తిరిగి ఆపేసందా? 3 rounds కి కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగు. ఎట్టిందా? ఇలా తగ్గుతుంది. కాంటాక్ట్ నేమ్ ఆఫ్ బోత్ ఇన్ యువర్ ఫోన్. స్క్రీన్ షాట్ పెడతా. నా ఫోన్ లో అయితే హబ్బీ అని చెప్పి రెడ్ హార్ట్ ఏదో ఉంటాయి కదా. సోది మీరేంటి? నందు అని రెడ్ హార్ట్ ఉంటది గైస్. వైఫ్ అని పెట్టుకున్నావా? నేను వైఫ్ ని కదా మీది. నా ఇష్టం వచ్చి నేను పెట్టుకుంటా. నా ఫోన్ రా కూడా అది. బికమ్ పేరెంట్స్. గైస్ ఐ లవ్ యూ గైస్. ఐ లవ్ యూ సో మచ్. అందరికి చెప్పు. ఓన్లీ అమ్మాయిలకే. అబ్బాయిలకి ఎందుకు చెప్తారా? నేను అబ్బాయిలందరికి. పక్కిల్ చేసుకుంటూ వచ్చింది. పక్కిల ఎక్స్చేంజ్ యువర్ క్యారెక్టర్స్ ఫర్ a minute. ఓకే నేను చింటూ. మినిటా? 20 days చేస్తా. నందుది సరిపోదు. నందు క్యారెక్టర్ మీద ఒక బుక్ రాయొచ్చు. ఇంత లావు బుక్. ఎందుకు చింటూ అలా అంటావు? నన్ను ఎప్పుడు చూసినా చాలా క్యూట్ స్వీట్ బ్యాడ్ అనుకుంటున్నాను వాళ్ళందరూ. ఏమనుకోర్లే, స్వీట్ క్యూట్ నా నువ్వు. ఓ నిజంగా చింటూ ఇంట్లో ఇలా చేస్తా నేను చూపిస్తాను. ఓకే ఇది చింటూ గైస్. ఇలా వస్తాడు నాకు. నేను వంట చేస్తుంటే ఇలా వస్తాడు అని వెళ్ళిపోతాడు పక్కకి. ఎందుకు చేస్తాడో అర్థం కాదు గైస్. నేను వంట ఇలా చేస్తూ సౌండ్ తక్కువాలి వాళ్ళు చూసారు కూడా. కీప్ ఎనీ ఫ్రూట్ గ్రేప్ ఆర్ యాపిల్ ఆన్ చింటూస్ హెడ్. యు హావ్ టు హిట్ ఇట్. గైస్ ఎప్పటి నుంచి ఇది చేద్దాం అనుకుంటున్నా, కానీ నాలో ఇంత టాలెంట్ ఉందని చెప్పి మీరు గుర్తించారు కాబట్టి ఇప్పుడు పెడతా. చిన్న గ్రేప్ ఫ్రూట్ పెడతా గైస్. గ్రేప్ వద్దు, యాపిల్ పెట్టు. ఎందుకు? తగులుతుందిరా నాకు గ్రేప్ అంటే. అంటే నా మీద నమ్మకం లేదా నీకు? అస్సలు లేదు. పప్పు లాంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్నారి. లెట్స్ గో. ఏం చేస్తావు నాన్న? కాలుతో ఆ గ్రేప్ ని ఇలా అంట, నా ఫింగర్ తో ఇలా అంట గ్రేప్ ని. తలకాయ లేచిపోద్ది నాది. కాలని చెప్పలే వాళ్ళు. నెక్స్ట్ ఒకసారి చింటూ అన్న అగ్రెసివ్ మూవ్మెంట్ ని తెలియకుండా క్యాప్చర్ చేయండి. నా దగ్గర ఒక వీడియో ఉంది, ఇక్కడ అటాచ్ చేస్తా. చింటూ విశ్వస్వరూపం గైస్. ఇక్కడ బొక్క కనిపిస్తుందా మీకు? చిన్నగా ఆ చింటూ ఇలా గట్టి కొడితే వచ్చింది. ఇదిగోండి గైస్. మీరందరూ అనుకుంటారు చింటూ చాలా స్వీట్, చింటూ చాలా క్యూట్, చింటూ చాలా అవన్నీ అంటారు కదా, కానీ రియాలిటీ మీకు తెలిస్తే ఈడో పెద్ద యాదవా. ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. ఈడు గురించి చెప్పి చెప్పి నాలుకంత ఎండిపోయింది, కానీ ఎవడో నమ్మడు. Did you ever fart inside elevator? ఎలివేటర్ గైస్. ఇందాక విషయం ఉంది గైస్. ఏమైందంటే మాల్కెళ్ళాం. మాల్కెళ్ళి
నందుకి అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది. ఇద్దరం లిఫ్ట్ లో ఉన్నాం. రాగురా లిఫ్ట్ ఎక్కాం గైస్. నందు అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, ఎదురెదురుగా నుంచున్నాం. నందు లిఫ్ట్ లో పార్ట్ చేసింది, గల్లీ స్మెల్ వస్తుంది గైస్. లిటరల్లీ కళ్ళు తిరిగినాయి గైస్, అంత గల్లీ స్మెల్ వస్తుంది. అయితే డోర్ ఓపెన్ అయింది, ఒక లెవెల్ వచ్చింది, డోర్ ఓపెన్ అయింది. మేము ఆ లెవెల్లో దిగకూడదు అనమాట, లైక్ మాది వేరే లెవెల్ ఓపెన్ అయింది గైస్. ఒకడు చైనీస్ అబ్బాయి ఒకటి లోపలికి వచ్చాడు, ఇన్ని బ్యాగులు తీసుకొని. లోపలికి రాగానే వాసన వస్తుంది కదా, వాడు మమ్మల్ని తిట్టుకుంటాడేమో అని చెప్పి మేమిద్దరం బయటికి జంప్, మేమిద్దరం లిఫ్ట్ నుంచి బయటికి జంప్. డోర్స్ క్లోజ్ అయినాయి గైస్. పాపం వాడికి ఏమైందో కళ్ళు తిరిగి కింద పడి ఉంటాడు వాడు. నిజంగా జరిగింది. నేచురల్ కరెక్టే నాన్న, పాపం ఒక పసివాడి ప్రాణం బలి. గాల్లో అలా కలిపితే మనకే హైజీనిక్ అన్నమాట. పక్కనోడికి చేసినంత చేసి ఇదేంది ఇది? నా గురించి బ్యాడ్ అనుకుంటారు. ఏమనుకోలే మీరేరా గైస్. మా ఊళ్ళో అయితే ఒక్కొక్కడు సిడ్నీలో ప్యాంట్లు చినిగిపోతే కాంపిటీషన్ పెట్టుకుంటారు. ఓకే, అదే చెయ్యి, నా హెయిర్ అంతా పాడిపోతుంది. ఇట్లా పెట్టేసాయి తిట్టంటాను. నత్తి వచ్చింది. నాకు నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఇది, ఒకసారి కొట్టుకుంటా. బిర్యానీ పొట్లం ఇస్తారంట కదా, నిజమేనా గైస్? ఎర్రగడ్డ హాస్పిటల్లో. నెక్స్ట్, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వోక్ అప్ యాజ్ ఆపోజిట్ జెండర్? నేను అబ్బాయిలానా? నువ్వు అమ్మాయిలాగా లెగిస్తే ఏం చేస్తావు? అమ్మాయిలందరిలో కలిసిపోతా. అయిపోయి ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో వావరేషన్ చచ్చాడు నాకు. బ్రష్ యువర్ టీత్ విత్ ఎనీ సాస్ అవైలబుల్, డోంట్ స్కిప్. గైస్, టొమాటో సాస్ అండ్ బ్రష్. నందు లేదు కదా గైస్, ఇప్పుడు వస్తే చూడండి. టైం. చూపిస్తా మీకు. ఇది చేస్తే నాకు షాపింగ్ తీసుకెళ్తావా? తీసుకెళ్తా. నెక్స్ట్, యాక్ట్ అప్ a scene from జాతిరత్నాలు మూవీ. అది ఎట్లా తెలుసా? పార్టికల్ అన్నట్టు. Have you guys flirt each other? Guys. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఇక్కడ గోకవా ఇక్కడ. Guys. ఫ్లర్టింగ్ ఈజ్ ప్రైవేట్ గైస్, తెలియకుండా చేయాలి. నాతోనే కదా నువ్వు మాట్లాడేది. ఎవరితో చేయొచ్చు అన్నది. అయినా కొడుకుని నందు ఒక 2 minutes స్టాచ్యూలో ఉంటే చింటూ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకోవాలి. ఏం ఫన్నీ వే, సీరియస్ వే. స్టాచ్యూ మండుతున్నట్టుంది. అయిపోయింది 2 minutes. అయినా కొడుకుని. ట్రూత్. నైట్ పడుకున్నప్పుడు దేని గురించి బాగా ఆలోచిస్తారో చెప్పాలి బోత్. వీడితో ఎలా గొడవ పడాలి, వీడి తలకే ఎలా తినాలి, వీడు పడుకోకుండా వీడిని ఏం చేయాలి, అలా అస్సలు చేయదు గైస్ నందు. నెక్స్ట్, చింటూ నువ్వు నందుకి చెప్పని సీక్రెట్ ఉందా? లేదు కదా.
లేదు కదా నా దగ్గర సీక్రెట్స్ దాచాడు గైస్. నవ్వుతావేంటి అని? ఏంటి సీక్రెట్? నవ్వాలా? ఇంకేనే నవ్వుతా. చింటూ అన్నకి కొంచెం రొమాంటిక్ గా ప్రపోజ్ చేయండి అక్క. తిరుగు. ఐ లవ్ యూ. కాహోవా. ఇదా రొమాంటిక్? నా వేలో అదే రొమాంటిక్. మా ఇద్దరు మంచి ఇట్లాంటివి ఉంటాం కదా. మీ ఇద్దరు మోర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరం ఇలా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు బయట. నా కొడుకుని అయ్యాన్ని. Do a non-stop tongue twister, Nandu, please. guys bye bye. గడిలోన కందిపప్పు, గడి కింద పందికొక్కు. నందు ఒక 3 times చెప్పాలి. చాలా ఈజీ. గడిలో ఉన్న పందిపప్పు, గడిలో ఉన్న పందిపప్పు చూపి పందిపప్పు ఏంద్రా? సారీ. గడిలో ఉన్న కందిపప్పు, గడి కింద పందికొక్కు. Fast గా. గడిలో ఉన్న పందిపప్పు, గడి కింద గడిలో ఉన్న కందిపప్పు, గడి కింద పందికొక్కు. గడిలో ఉన్న కందిపప్పు, గడి కింద పందికొక్కు. గడిలో ఉన్న కందిపప్పు, గడి కింద. Guys, నాకు వచ్చింది. గడిలో ఉన్న కందిపప్పు, గడి కింద పందికొక్కు. ఆరు ఎల్ల లాలీలు, 4 నల్ల లాలీలు. ఎల్ల లాలీలేంద్రా? 6 ఎర్ర లాలీలు. 6 ఎర్ర లాలీలు. 6 ఎర్ర లాలీలు, 4 నల్ల లాలీలు. లాలీపాప్ లేంద్రా ప్రతిసారి? చెప్పదు. Guys.